మార్పు గురించి ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంటాం. ఫస్ట్ మనం మారితేనే కదా! మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కూడా మనం మార్చగలం. అంటే ఫస్ట్ మనమే మారాలి. నేను కొంచెం హెల్తీగా తయారవుదామని యోగాలో జాయిన్ అయ్యా. అక్కడి నుంచి కొంచెం కొంచెంగా ట్రైన్ అవుతున్నానండి. నేర్చుకుంటున్నమాట. కొత్త కొత్త రెసిపీస్. ఏంటంటున్నారా? ఈరోజు నేను కొర్రలతో అయితే కిచిడీ చేశాను. చాలా సింపుల్. రాత్ర ఒక గ్లాసు కొర్రల్ని తీసుకొని, నీళ్లు పోసేసి 2 సార్లు కడుక్కొని, ఒక గ్లాస్ నీళ్ళు పోసి నానబెట్టుకున్నా. ఉదయం లేవగానే అర గ్లాసు పెసరపప్పు కడిగేసుకొని నానబెట్టేస్తా దాన్ని కూడా. కొర్రలు రాత్రి నానబెట్టడం వల్ల చక్కగా నానిపోయినాయండి. ఈ వాటర్‌ని కూడా నేను యూజ్ చేసేస్తాను. వాటర్‌ని విడిగా వేరొక దాంట్లోకి తీసేసుకున్నాను. ఇప్పుడు ఈ కొర్రలయితే మనం కుక్ చేసేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని, పాన్ పెట్టుకొని, అందులో ఆయిల్ గానీ, నెయ్యి గానీ యూజ్ చేయండి. అందులోని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు మీ ఇంట్లో అవైలబుల్‌గా ఉన్న కూరగాయలన్నీ వేసేయొచ్చు. కిచిడీ కదా! ఇది వేయకూడదు, అది వేయకూడదని లేదు. మీ ఇంట్లో ఏది ఉంటే అది వేసేయండి. వేసేసి దాంట్లోని రుచికి సరిపడగా ఉప్పు వేసేసి ఒక్క నిమిషం ఫ్రై చేయండి. ఈలోపు పెసరపప్పు కూడా చక్కగా నానిపోయి ఉంది. వాటర్ అయితే తీసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇవన్నీ వేగిన తర్వాత మాత్రమే టమాటా యాడ్ చేసుకోండి. ఈ టమాటా ప్లేస్‌లో మీరు చింతపండు రసాన్ని కూడా వాడొచ్చు. కానీ హెల్తీగా అనుకుంటున్నాం కాబట్టి టమాటా యాడ్ చేశా. అన్నీ కూడా ఒక క్యారెట్టు, ఒక బంగాళదుంప, చిన్న ముక్క ఆనపకాయి ఇవన్నీ వేశాను. బంగాళదుంప కూడా ఒకటే వేశానండి. కానీ టమాటా మాత్రం 2 వేసుకున్నాను. కొంచెం పుల్ల పుల్లగా ఉంటే బావుంటుంది కదా! అని చెప్పేసి. అందులోనే మనం రాత్రంతా నానబెట్టుకున్న గొర్రెల్ని, పెసరపప్పుని కూడా వేసేసి కంటిన్యూయస్‌గా మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసేసిన తర్వాత మనం ఒక గ్లాసు కొర్రలు తీసుకున్నాం కదా! 4 గ్లాసుల నీళ్ళైతే పోస్తున్నాను. మీరు ఇంకా ఎక్కువ పోసుకున్నా ఏం పర్వాలేదు. నాకు ఒక్కరోజు దీనికి మించి పట్టదండి. అందుకని 4 గ్లాసుల నీళ్ళు మాత్రమే పోస్తున్నాను. ఒకవేళ దగ్గరగా ఉంది బాగా అనుకుంటే గనక కొంచెం వేడి నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది. ఇలా వాటర్ పోసేసిన తర్వాత అందులోనే కొద్దిగా పసుపు, కారం, సాంబార్ మసాలా ఇది వేయడం వల్ల పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు తెలుసా? ఇప్పుడు కుక్కర్ పెట్టేసా. జస్ట్ 3 విజిల్స్ రానిద్దాం. 3 విజిల్స్ వచ్చేసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత చూస్తే ఇలా ఉంది. పలచగానే ఉందండి. మరీ దగ్గరికి లేదు. మరీ దగ్గరగా ఉంది అని అనిపిస్తే గనక ఇందులోనే ఒక గ్లాసు వేడి నీళ్ళు పోసుకోండి. అప్పుడు పల్చగా ఉంటుంది. నేను పొద్దున్నే బ్రేక్‌ఫాస్ట్‌కి అనుకుంటున్నాను కదా! అంటే వేడి వేడిగా సర్వ్ చేసేసుకోవడానికి ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీ అనిపించింది. అంతే. మా అబ్బాయికి ఒక చిన్ని బౌల్‌లో అయితే ఏసిచ్చేసాను. చాలా ఇష్టంగా తిన్నాడు. లంచ్ బాక్స్‌లోకి కూడా పట్టుకెళ్ళాడు. చాలా సింపుల్‌గా కొర్రలతో కిచిడీ అయితే రెడీ అయిపోయింది.